శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 37వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకుడు ఇట్లడిగిను, ఓ సిద్ధపురుష, ఆ బ్రాహ్మణునికి శ్రీగురుడు తెలిపిన ముందు విషయమును తెలుపుము. సిద్ధుడు ఇట్లనెను, గుణవంతుడైన నామధారక, చెప్పెదెను. శ్రీమన్నారాయణుడే కృపచే శ్రీ గురు రూపమున అన్నీయు తెలిపెను. ఆయన త్రిమూర్తి అవతారుడు. ధర్మ విధానము నెరింగించుటేమి వింత. జ్ఞానముసిగి ఒక జ్ఞానహీనిచే వేదములు పలికించెను. ఆయన భక్తులకు కల్పద్రుమము. శ్రీగురుడు ఈశ్వరుడే. ఆ బ్రాహ్మణునకు ఆచార్య విధిని కృపతో తెలిపెను. శ్రీగురుడ బ్రాహ్మణునితో ఇట్లనెను, గృహస్థుడు తన గృహమున ఆరిని అగ్నిని మధించి సృష్టించు కర్ర సామాగ్రిని తప్పక కాపాడుకొనవలెను. అటులనే సాలాగ్రామమణి ఆవు నెయ్యిని, శ్రీఖండ కండ చక్కెర, తెలలు, నువ్వులు, కృష్ణజనము, జింక చర్మము ఇవి ఇంటియందుంచుకొనిన వానిని దురితములు చెడు కర్మలు బాధించవు. శుక్లపక్షమున సారసపక్షి బెగ్గురు పిట్టను కష్టపడి అయినా రక్షించవలెను. సమస్త పాపములు సంహరణ మొనరించు నది అయిన ఆవును కూడా కష్టపడి పోషించవలెను. ప్రతిదినము దేవపూజా గృహమును సుగంధ ద్రవ్యములతో అలుకుచుండవలెను. నియమ ప్రకారము దేవపూజ చేయవలెను. ఇంటిని శుభ్రపరుచు నీటికయ్యి బంగారు, వెండి, రాగి, మట్టితో చేసిన పాత్రను ఉపయోగించవలెను. కంచు పాత్రను ఉపయోగించరాదు. ఎడమ చేతితో కాని కన్య అయిన కొత్త పెళ్లి కూతురు శూద్ర హస్తములతో కాని దేవాగారము అలకకూడదు. కుడి చేతితోనే అలకవలెను. అట్టి పని నైరుతి నుండి ప్రారంభించవలెను. రాత్రిళ్ళు అలకరాదు. ఒకవేళ తప్పనిసరి అయితే నీటిని ఉపయోగించకుండా భస్మము చల్లి అలకవలెను. దేవుని గృహమును ప్రతిదినము రంగవల్లులతో అలంకరించవలెను. శుభకరమైన ఆసనముపై కూర్చుండి దేవపూజనారంభించవలెను. బ్రాహ్మణుడు 3 సంధ్యలయందు భక్తితో దేవతార్చన చెయ్యవలెను. ఓ బ్రాహ్మణుడా, శ్రద్ధగా వినుము. 3 కాలములయందు చేయుటకు ఆసక్తుడైతే ప్రాతకాలమున విద్యుక్తముగా అర్చన చేసి మధ్యాహ్నము పంచోపచారముల గంధాదులచే అర్చన చేయవలెను. గంధం, పుష్పం, ధూపం, దీపం మరియు నైవేద్యము అర్చించాలి. ఇవి పంచోపచార పూజ. సాయంత్రము నీరాజనం, కర్పూరహారతి మంత్రపుష్పములచే భక్తితో చేయనగును. ఇవి అన్ని అసంభవమైన కనీసం భోజనకాలమందైన బ్రాహ్మణుడు దేవుని అర్చింపవలెను. దేవతార్చన చేయక భోజనమునెవడు చేయునో వాడు యమపురి యందు అతి దారుణమైన నరకము అనుభవించును. ద్విజకులమున జన్మించి దేవపూజ చెయ్యకనే ఎవడు భుజించునో వానిని యముడు దండించును. పంచమహాయజ్ఞాలు ఎవడు చెయ్యుడో వాని గతియు నంతియే. దేవపూజ పద్ధతులను విధానమును నీకు తెలుపుదును. జలార్చనము వలన జగన్నాథుడైన నారాయణుడు తృప్తి నందును. విష్ణుదేవుడు అగ్ని పూజనముచే తుష్టుడగును. దానికంటేనూ అధికమైనది స్వర్గోపవర్గముల నివ్వగలిగినది. పూజలన్నిటి యందు మానస పూజ కీర్తింపబడినది. శ్రద్ధతో సాక్షాత్తు దేవుడైన సూర్యుని పూజించిన నారాయణుడు తృప్తి నందును. స్థండులమున చేయు పూజ సామాన్యమైనది. ప్రతిమా పూజ అల్పముగా పరిగణించబడును.
విజ్ఞతతో బుద్ధిమంతుడు యజ్ఞపురుషుని స్వర్గోపవర్గదమైన మానస పూజచే నర్చించును. ఇట్టి పూజ ముఖ్యమైనదని బుధులచే పొగడబడినది. కనీసపక్షమున ఆవును బ్రాహ్మణుని అర్చింపవచ్చును. భక్తితో శ్రీ గురు పూజ చేయుటచే త్రిమూర్తులు తృప్తి నందుదురు. శృతి స్మృతులు గురువే త్రిమూర్తి స్వరూపుడని చెప్పును. గురుని అర్చించుటచే అన్ని కోరికలు సిద్ధించును. చతుర్విధ పురుషార్థములు లభించును. కలియుగమున మనుజులకు స్థిరమైన అతఃకరుణ సిద్ధించదు. అందులకై శార్గధరుడైన విష్ణువు మనస్థైర్యమునకు ఉపాయము నేర్పరచెను. ఋషికేశుడు శాలాగ్రామార్చనమును ప్రకాశింపచేసెను. సచక్ర శాలాగ్రమముపై నుండి జారిన నీటిని తీర్థమును త్రాగిన పాపక్షయమగును. నచక్రశాలాగ్రమము ద్వారా దగ్గర సముద్రమున పుట్టినది చక్రాంకితమైనది. గురువాజ్ఞను పొంది ద్విజుడు ప్రతిమాపూజ చేయవలెను. ప్రతిమాపూజను వేదమంత్రముల విధానముతో కపటము లేని భక్తితో బుద్ధిపూర్వకముగా చేయవలెను. శూద్రులు స్త్రీలు వేదమంత్రముల చేత విప్రోక్తమైన పౌరాణిక మంత్రములచే అర్చించవలెను. ఎన్బి వేదమంత్రములు చదువుటయందు ఉదాత్త అనుదాత్తాదులతో స్పష్టమైన వాక్కుతో చదవకపోయిన విపరీత ఫలితము సంభవించును. అర్థము తెలిసి పఠించుట ఉత్తమోత్తమము. అది నేడు లోపించినందున బ్రాహ్మణుడు వేదమంత్ర పూర్వకంగా పూజలు చేసినను సరియైన ఫలితములు రాకున్నవి. బహుశా ఇది దృష్టిలో ఉంచుకొని శూద్రశ్రీ జాతులను వేదమంత్రములతో కాక పురాణ మంత్రములతో అర్చించమని యుందురు. ఆనాటి బ్రాహ్మణుడు చిన్నతనము నుండి గురుకుల వాసమున వేదాధ్యయనము చెయ్యును. పురాకృత పుణ్యఫలముతో పాటు జన్మ సంస్కారము ఆవరణ ప్రభావము తోడ్పడును. బ్రాహ్మణేతరులు కట్టి అవకాశము తక్కువ. స్త్రీ తనకున్న బాధ్యతల వలన ఈ విధానమునకు దూరముగా ఉంచబడి ఉండవచ్చును. అయినను శూద్రాదులయందు నీతి శ్రద్ధ ఆసక్తి కలిగి పెద్దలు అనుగ్రహమునకు పాత్రులయ్యి దైవ సంపత్తిని సంగ్రహించి ఆధ్యాత్మిక శిఖరములను అందుకొని ఉండుట ఆనాడు ఈనాడు ప్రఖ్యాతమే. కనుక ఈ నిబంధన అపరిపక్వ స్థితియందున్న వారి కొరకై సంఘశ్రేయస్సుననుసరించి కాలాంతరమున ఏర్పరిచినదని భావింపనగును. సంస్కృతమే దేశ భాషగా చెల్లిన రోజులివి. అందుకే జన్మతః శూద్రులైనను బ్రాహ్మణేతరులైనను తమ కృషిచే బ్రాహ్మణులుగా కీర్తింపబడిన వారి సంఖ్య నేటి కంటే ఆనాడే అధికము. నేడు సంస్కృతము మాతృభాష అయినది. దాని పవిత్రత ద్వాపర యుగాంతము నుండియే క్షీణింపసాగినది. ఇతర దేశీయుల సాంప్రదాయములు మన దేశమున ప్రబలి మన సంస్కృతి దాని కాటపట్టిన సంస్కృతము క్షీణింప మొదలిడినవన్నది అందరూ ఎరిగిన సత్యము. ఇట్టి అదో స్థితియందున్న మనము సరియైన సంస్కారము లేక సంస్కృత భాషా జ్ఞానము లేక ఆ వేదమంత్రములను ఉచ్చరించి దాని నుండి సరియైన ఫలితములను కాక విపరీత ఫలితములను కొని తెచ్చుకొని మనమే కాక మన దేశమును ఇక్కట్టుల పాలయ్యేటట్టు ఎంత సమంజసమో యోచించవలసిన విషయం. అటులని వేదమంత్రములు తెలియని బ్రాహ్మణులు ఇతరులు వేదములు పట్టించరాదని కాదు అభిప్రాయము. మంచి సంస్కృత జ్ఞానమును మంచి పండితుల దగ్గర వేదాధ్యయనము చేసిన వేద పఠనము సుస్వరమగునని ఆశ. మన గవర్నమెంటు వారు అనేక సంస్థలు అందుకై పాటుపడుచుండుట ప్రశంసనీయము. 28వ అధ్యాయము. గురువు ఆజ్ఞచే అర్చించినది కర్రయైనను రాయైనను అది దైవ సమానమే.
అది భక్తునకు ప్రసన్నమగును. ఒక చిల్ల పెంకును స్వీకరించి దానిని నీ గురువుగా దైవముగా భావించి సేవించి చూడము. నీ గమ్యమును పరమార్థమును పొందుదవో లేదో నీవే పరీక్షించుకొనుము. సాయిబాబా సూక్తి ఇది. శుచి అయిన పీఠముపై కూర్చుండి 3 మారులు ప్రాణాయామము చేసి ఏభ్యో మాత అను మంత్రముచే పురుషగంధమును నివారించి ఆత్మ సంకల్పము చేసి తనపైన పూజా సామాగ్రులపైన ఓంకారం ఉచ్చరించుచూ నీటిని ప్రోక్షణ చేసి పూజను సంకల్పించి అంగన్యాసాదులు చేసి కలశమును పూజించవలెను. దైవ ప్రతిమకు కుడి భాగమున కలశమును స్థాపించవలెను. దేవునకు శంఖమును ఎడమ భాగమున గంటను కుడివైపునను ఉంచి పూజించవలెను. దేవునిపైనున్న వెనకటి రోజు పూజ చేసిన ప్రతి పుష్పములు మొదలగు వాటిని నిర్మాల్యం శుభ్రపరిచి దానిని నైరుతి దిశయందు పడవేయవలెను. ఉతికిన తెల్లని వస్త్రమును పరిచి దీపమును వెలిగింపవలెను. శ్రద్ధాభక్తులతో మనోవాక్కాయములతో గురునకు ప్రణమిల్లి మొదట పీఠ పూజ చెయ్యవలెను. తదుపరి ద్వార పూజ చేసి తనలో ఉన్న దైవరూపమైన చైతన్య కళను దాని లక్షణములను చింతించుతూ ధ్యానించవలెను. ఎన్బి ఆత్మలక్షణములు భగవంతుని లక్షణములు వేరు కావు. రెండును సత్తు చిత్తు ఆనంద స్వరూపములే. దానిని తనలోని ఆత్మ చైతన్య కళను పూజ చేయు ప్రతిమ యందు పురుష సూక్తమందలి మొదటి సూక్తముతో సహస్ర శీర్ష మంత్రముతో ఆవాహన చేయవలెను. పురుష సూక్తమును 2వ మంత్రము ఉచ్చరించి ఆసనము అర్చించవలెను. 3వ మంత్రము చెప్పుచూ ఆ దైవరూపమునకు పాద్యము కాళ్లకు నీళ్లు సమర్పించవలెను. అప్పుడు 3వ మంత్రము పఠించవలెను. 4వ మంత్రముతో తగిన విధముగా అర్ఘ్యము చేతులకు నీరు నివ్వవలెను. 5వ మంత్రము చెప్పుచూ ఆచమనము త్రాగుటకు శుచియైన నీటిని ఇవ్వవలెను. 6వ మంత్రముతో స్నానము చేయించవలెను. వీలు కలిగిన పంచామృతమును 5 వేరువేరు మంత్రముల చెప్పుచూ స్నానమాచరింప చేయవలెను. పంచామృతములు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు. భక్తితో పురుష సూక్తము, రుద్రము, నమక చమకములతో తదితర మంత్రములతో కూడా గంటను వాయించు ప్రతిమ శాలాగ్రమములపై మంచినీటితో అభిషేకము చేయవలెను. స్నానానంతరము శుద్ధాచమనీయమిచ్చి పీఠముపై కదలకుండా ఉంచవలెను. పురుష సూక్త 7వ మంత్రమునుచ్చరించుతూ దేవునకు వస్త్రమును అర్పించవలెను. అష్టమ 8వ మంత్రముతో ఆచమాన మొసగి 2 యజ్ఞోపవితములను సమర్పించవలెను. 9వ మంత్రముతో సుగంధము కలిపిన అక్షంతులు నొసగవలెను. 10వ మంత్రము నచ్చరించుచు పుష్పములను అనేకమైన పువ్వులను సమర్పించవలెను. మనఃపూర్వకముగా వివిధములైన పువ్వులచే అర్చన చేయవలెను. మునిసమ్మతమైన పుష్పార్పణ విధానము తెలిపెదను వినుము. తన తోటలో పూసిన పువ్వులు ఉత్తమములు. బ్రాహ్మణోత్తమ అరణ్యమున పూసిన పువ్వులు మధ్యమములు. కొన్న పువ్వులు అధమములు. సంశయము లేదు. కొన్న పుష్పములను ప్రోక్షణ చేసి తీసుకొనవలెను. తెల్లని పువ్వులు ఉత్తమములు. రక్తవర్ణము కలవి, పసుపు వర్ణము కలవి మధ్యమములు. నల్లనివి, విచిత్రమైన రంగులు గల పుష్పములు అధమములు. వాడిన పువ్వులు పడవేయవలసినది. చినిగిపోయినది, పురుగులు తిన్నది, దాని అంతట అదే నేలపై పడిపోయినది దేవునికి అలంకరింపరాదు. పద్మములు, తులసిపత్రము, బిల్వదళములను నిన్న తెంపినవి, వాడినవి అనరాదు. అవి గంగనీటి వల్లే గ్రహింపదగినవి. వీటికి నియమము లేదు. పద్మములు వకుళ, చంపక, నాగకేసర, పాటలి, సంపెంగ, మల్లె, జాజి, కలువ, కరవీరము. ఈ పుష్పములన్నయు అందరు దేవతలకును పూజార్హములు. విష్ణు పూజయందు నిర్గుండి, జిల్లేడు, గిరికర్ణిక, కొండమల్లె, విష్ణుక్రాంతమును ఉపయోగించరాదు.
ఎర్రకరవీరము, జిల్లేడు, ఉమ్మెత్త, కొండమల్ల, వెలుగ, శీఘ్రు, మునగ, గుమ్మడి పువ్వు ఏ పూజయందు ఉపయోగించరాదు. వీటిని పూజయందు అర్చించిన దోషము, అది దోషమని మునులనిరి. పూజయందు విష్ణువునకు జిల్లేడు పుష్పమొసిగి పూజించిన వానికి నాశనమేర్పడును. దత్తూర, ఉమ్మెత్త పుష్పమొసిగిన ప్రజ్ఞానాశము, దరిద్రత ఏర్పడును. 52వ శ్లోకం. విష్ణుక్రాంత పుష్పములచే విష్ణువును పూజించిన కులక్షయమగును. ముండ్ల చెట్లు పూలచే పూజించిన అర్చించిన వానికి శోకము సంభవించును. కుటజ పుష్పములతో పూజ దుఃఖం. బురుగు పువ్వులతో విష్ణువును పూజించిన రోగము. అందుచే బాగుగా విచారించి విష్ణునికి పూలను అర్చించవలెను. ఇంతవరకు విష్ణుని అర్చనలో పూలు అన్న విషయం తెలపబడింది. శంకరుని అర్చించున్నప్పుడు ఈ క్రింద పుష్పములను వాడరాదు. వెలగ, మొగిలి, శ్యామ, రక్తపుష్పం, శశాంకము, కదంబము, ఉసిరిక, వేప, మాధవి, పొగుడ, దానిమ్మ పుష్పములు శంభుని పూజకు వర్జ్యములు. మామిడి పువ్వులు, మల్లెలు, దోషదాని పుష్పములు, ముఖ్యముగా తెల్లని పువ్వులు ఈశ్వరునికి భక్తితో అర్చించవలయను. గణేశుని పూజయందు తులసిని వర్జించవలయను. దుర్గామాతను గరికితో ఎప్పుడునూ పూజింపరాదు. ఇన్ని విధములైన పుష్పములను ఉపయోగించి విధానమును తెలుసుకొని భక్తితో సమర్పించిన దాని నుండి ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థములు నిశ్చయముగా పొందవచ్చును. పురుష సూక్తమందలి 11వ మంత్రము చదువుతూ మంచి ధూపమును ఆగ్రాణింపచేయవలయను. 12వ మంత్రముతో ఏకార్తికయను పేరుగల దీపమును చూపవలయను. 13వ మంత్రముతో నైవేద్యము ఆచమనమును సమర్పించవలయను. 14వ మంత్రముతో తాంబూలమును పండుతో కూడా సమర్పించవలయను. 15వ మంత్రముతో సువర్ణ మంత్రపుష్పమును దక్షిణకుగాను సమర్పించి నీరాజను మొసంగవలయను. 16వ మంత్రముతో పుష్పాంజలి నొసగవలయను. దేవుని విగ్రహమునకు ఎదుట అతి సమీపమున కాని గర్భాలయమున కాని దేవుని వెనక వైపున కాని సాష్టాంగ నమస్కారము చేయరాదు. ముందుగా ప్రదక్షిణ మనరించి తదుపరి నమస్కరించవలయను. ఓ బ్రాహ్మణుడా, నమస్కరించుటలో విధములను తెలిపెదను. తల్లిదండ్రులకు సమీపించి నమస్కరించవలయను. ఎదుట వస్తున్న బ్రాహ్మణుడు కనిపించిన సదా ఎదురేగి నమస్కరించవలయను. సభకు ఒక్క నమస్కారమే పెట్టవలయను. వేరుగా నమస్కరింపరాదు. బుద్ధిమంతుడు దేవతాయతన దేవాలయం మందు కూడా అటులనే చేయవలెను. సభకు ఒక్క నమస్కారమే పెట్టవలయను. వేరుగా నమస్కరింపరాదు. బుద్ధిమంతుడు దేవతాయతన మందు కూడా అటులనే చేయవలెను. తల్లికి, తండ్రికి, గురువునకు నమస్కరించి విధి ఇట్లుండును. కుడి చేతితో ఎడమ చెవితో కుడి చెవిని తాకి గురునకు ఎదురుగా ఉండి తన చేతులను వ్యస్తముగా అనగా ఒకదానిపై ఒకటి అడ్డముగా వేసి గురుని కుడి కాలును తన ఎడమ చేతితోనూ ఎడమ కాలును తన ఎడమ చేతితోనూ గురుని పిక్కల మొదలు పాదము చివరి వరకు నిమురుతూ నమస్కరించవలెను. ఇది ముని సమ్మతమైన గురువు యొక్క స్థానమిది. ఓ బ్రాహ్మణుడా, ఇది తెలిసి గురువునకు నమస్కరింపుము. తల్లి, తండ్రి, ఉపనయనమునర్చినవాడు, భయమును పోగొట్టినవాడు, అన్నదాత, సవితి తల్లి, గాయత్రి మంత్రమొసిగినవాడు, పురోహితుడు, పెద్దన్న, తండ్రి సోదరుడు, తల్లి సోదరుడు, వయసైన పెద్దవారు, ఇష్టులు, మిత్రులు, విశేషముగా జ్ఞానవృద్ధులైన వారికి నమస్కరింపవలయను.
నిషిద్ధమైన నమస్కరింపరాని స్థానములను తెలిపెదెను. విద్య లేనివాడు వయసున పిన్నవారు నమస్కారము చేయుదురుగని నమస్కారము చెయ్యదగని వారు. సమిధులు, దర్పలు, అక్షింతలు, పుష్పముల చేత ధరించిన వానికి బ్రాహ్మణుడు నమస్కరింపరాదు. తాను అట్టివి చేతబట్టి ఉన్నప్పుడు ఎప్పుడునూ నమస్కరింపరాదు. దూరమున కనిపించు వానికిని, హోమమనురించుచున్న వానికి, స్నానమనురించుచున్న కాలమున నీటియందున్న వానికి ఒకరినొకరు నమస్కరించుకోరాదు. పరుగెడుచున్న వానికి, కోపముతో నున్న వానికి, జ్ఞానహీనునకు, ధనముచే గర్వించువానికి, మంగళ స్నానం ఆచరించుచున్న వానికిని నమస్కరింపరాదు. శవమునకు, మూర్ఖునకు, హీనునకు ఎప్పుడునూ నమస్కరింపతగదు. ఒక చేతితో బ్రాహ్మణునకు నమస్కరింపరాదు. దేవతారాధనయందు గీత, వాద్య, నృత్యములతో దేవుని సంతోషపెట్టవలయను. భక్తితో స్తోత్రము చేత ప్రార్థన చెయ్యవలయను. సనకాదులను కూడా అర్చించవలయను. పీఠమునకు అంజలి ఘటించి నమస్కరించి పూజను దేవునకు అర్చించవలయను. మంత్రజపము చేసి జపాంతమున ఉత్తర పూజ గావించి దేవునకు ఉద్యాసన చెప్పవలయను. భగవంతుని తన హృదయస్థానమున చేర్చుకోవలయను. ఇదియే ఉద్వాసన. ఈ రీతిగా దేవుని పూజించిన భుక్తి, ముక్తి లభించును. పంచశూనములు, 5 పాపములు, కత్తితో, తెరగలతో, రోకలితో, నీటితో, నిప్పుతో, చీపురుకట్టతో పనిచేయునప్పుడు జరుగు ప్రాణహింస పరమైన పాపములు ఇవి ప్రతి గృహమునకు తప్పవు. ఈ పాప పరిహారమునకై గృహంద వైశ్యదేవము చేయవలయను. దీనిచే ఆత్మ సంస్కారము జరుగును. వైశ్యదేవమునకై సంకల్పించిన అన్నమును, ఘృతము, నెయ్యితో కుండమున అగ్నిని ప్రజ్వలింపచేసి ధ్యానించి నమస్కరించి అన్నమును నెయ్యితో అభిఘార్యము చేసి 5 భాగములు చేసుకొని 1 భాగమును ప్రజ్వలించు అగ్నియందు హోతమనర్చవలెను. 2వ భాగమును బలిహారణము గావింపవలెను. 3వ భాగమును పితృదేవతలకు అర్చించవలెను. 4వ భాగమును కుక్కలకు, కాకులకు వేయవలెను. 5వ భాగమున సనకాది ఋషులకు, మనుష్యులకు, అతిథులకు అర్చింపవలయను. అన్నము లేకపోయినచో బియ్యముతో వైశ్యదేవము చెయ్యవలయను. వైశ్యదేవ కాలమున ఎవడు వచ్చునో అతనే అతిథి. వాడు చండాలుడు కాని, దొంగ కాని వానికి అన్నము పెట్టవలయను. యముడు తన దూతలతో ఇట్లు చెప్పెను. ఏ ఇంట వైశ్యదేవము జరగదో, ఏ ఇంట అతిథులకు ఆతిథ్యము లేదో, ఏ ఇంట అన్నదానము లేదో ఆ ఇంటి వారిని తెండు. వారు నాచే దండనీయులు. ఏ ఇంట అతిథి పూజ జరుగునో ఆ ఇంట మీరు అడుగడవలదు. ఇది విష్ణుడి ఆజ్ఞ. తల్లిదండ్రులను చంపినవాడు కానీ, కుక్క మాంసమును వండి తినువాడు కానీ, తల్లిదండ్రులను చంపినవాడు కానీ, కుక్క మాంసమును వండి తినువాడు కానీ, భోజన సమయమున వచ్చిన ఏ అనుమానము లేక అట్టి వానికిని బ్రాహ్మణుడు శక్తి కొలది అన్నము పెట్టవలయను. బ్రాహ్మణునికి వాని కులగోత్రములు అడగకయే అన్నమిడవలయను. అతిథి తిరిగిపోయిన ఆ ఇంటికి పితృదేవతలు కోపముతో మరలా తిరిగి రారు. బ్రాహ్మణుడు ప్రవాసమందున్నను నెయ్యి మొదలగు వానితో యజ్ఞమనర్చవలయను. నెయ్యితోటి బ్రాహ్మణుడు ప్రవాసమందున్నను నెయ్యి మొదలగు వానితో యజ్ఞము మనర్చవలయను. బుద్ధిమంతుడు కందమూలములతో కూడా దేవయజ్ఞము చేయవచ్చును. సాధువైన వానికి పెట్టకుండా భోజనము చెయ్యరాదు. పంచయజ్ఞము చెయ్యనివాడు చాంద్రాయణ వ్రతమును పాటించవలనని బుధులందురు. వైశ్య దేవమునకు పూర్వమే వచ్చిన అతిథికి భిక్షనొసిగిన వైశ్య దేవ ఫలితము లభించును. తాను స్వయముగా బలిని విడవరాదు. ఇతరులచే బలిని విడిపింపవలయను.
తన చేతులతో బలిని విడిచిన చాంద్రాయణ వ్రతముచే శుద్ధియగును. బలిని విడవక భుజించిన బ్రాహ్మణుడు దోషియగును. ఆ దోష పరిహారార్థము 6 ప్రాణాయామములు చెయ్యవలెను. ఇంటి ప్రాంగణమున బలిని పరిహరించి, బలి అనగా కుక్కలకు, చండాలులకు, పతీతులకు, భూతములకు, కాకులకు విడిచిపెట్టు అన్నము, ఆవునకు గడ్డిని వేయవలెను. నిత్యశ్రాద్ధమును నైమిత్తకమున్న దానిని చెయ్యవలెను. నిత్యశ్రాద్ధమున పిండదానము, అగ్నీకరణము, దక్షిణ అవసరము లేదు. బ్రహ్మచర్యము చెయ్యనక్కరలేదు. యజ్ఞకార్యమైన పిదప విప్రుడు అతిథి కొరకయి గోవును పిండునంతసేపు వాకిట కాచుకొనవలెను. వచ్చిన అతిథిని పూజించవలెను. అలసిపోయి ఆకలితో ఉన్న అతిథి లభించిన అట్టి వానిని విశేషంగా పూజించవలెను. సూర్యాస్తమయ సమయమున అభాగ్యుతుడుగా వచ్చిన వానిని కూడా గౌరవముతో చూడవలెను. వైశ్య దేవ సమయమున లభించిన బ్రాహ్మణోత్తముని ప్రయత్నపూర్వకముగా పూజించవలెను. అన్ని వర్ణములకును బ్రాహ్మణుడు గురువు. వైశ్య దేవ సమయమున వచ్చిన బ్రాహ్మణాతిథిని పూజించిన వానిని అందరూ పూజింతురు. అగ్ని ముఖమందు గల దేవతలు సంతసింతురు. అతిథి పూజ చేయువానితో సర్వదేవతలు, మరుద్గుణములు, అర్యముడు, బ్రహ్మ, సదాశివుడు తృప్తునందుదురు. అతిథి పాద ప్రక్షాళన మనరించిన వాని గృహస్థు పితరులందరూ తృప్తినందుదురు. ఆ అతిథి భుజించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంతుష్టినందుదురు. ఎప్పుడెప్పుడు యతులు బ్రహ్మచారులు ఇంటికి భక్షకై ఒత్తురో అప్పుడంతయు వారికి అన్నమివ్వవలెను. దాని నుండి మహాపుణ్యము కలుగును. ఎప్పుడెప్పుడు యతులు బ్రహ్మచారుల ఇంటికి భిక్షకై ఒత్తురో అప్పుడంతయు వారికి అన్నమివ్వవలెను. దాని నుండి మహాపుణ్యము కలుగును. 101వ శ్లోకం. వారు కొసిగిన పిడికిడు అన్నము మేరువంత దానము చేసిన దాని ఫలితమునిచ్చును. మొదటను చివరును వారికిచ్చిన స్వల్పమైన నీరు సముద్రమునే దానమొసగినంత ఫలము నొసంగును. వచ్చిన అతిథిని విడిచి ఏ ద్విజాదముడు భుజించునో వాడు కుక్క జన్మను గాడిద జన్మమును పొందును. గృహస్థాశ్వసనం. 104వ శ్లోకం. అతిథికి భోజనమిడిన తరువాతనే తాను బాలవృద్ధులతో కలిసి భుజింపవలెను. పంక్తిభేదము చెయ్యరాదు. పంక్తిభేదముచే దోషము సంభవించును. అందుచే రాత్రి పగలు బాలవృద్ధులతో కలిసి భుజింపవలెను. భోజనమునకు మొదట పాదములు కడుగుకొనవలెను. 2 చేతులు 2 పాదములు 5వదైన ముఖమును కడుగుకొనవలెను. ఈ 5ను తడిగా ఉన్నప్పుడే భోజనము చేయు ద్విజుడు శతాయుష్మంతుడగును. మౌనిగా కూర్చుండి భోజనము చేయవలెను. తూర్పు ముఖముగా కూర్చుండి భుజించవలెను. 2 పాదములను సమముగా ఉంచుకొని కూర్చుండి భుజించవలెను. బ్రాహ్మణునకు 4 కోణముల మండలమున భస్మతో కూడిన దానిని, క్షత్రియునకు త్రికోణమండలమును, వైశ్యునికి వర్తులాకార మండలమును, శూద్రునకు అర్ధచంద్రాకార మండలమును చెప్పబడినది. బ్రాహ్మణుడట్టి మండలమును వసు, రుద్ర, ఆదిత్యాది దేవతలను ఆహ్వానించవలెను. మండలమున బ్రహ్మాది దేవతలు వసింతురు. అందుచే మండలమేర్పరుచుకొనుట బ్రాహ్మణుని విధి. ఎవడు మండలము లేక భుజించునో వాని అన్నరసమును రాక్షస పిశాచాది గణములు భుజింతురు. అందుచే మండలమేర్పరుచుకొనవలెను. తూర్పు ముఖమున కూర్చుండి భుజించుట ప్రశస్తము. పశ్చిమ ముఖము, మధ్యమమ, ఉత్తరముఖముగా భోజనము పితృకార్యమున చేయనగును. దక్షిణముఖ భోజనము కోరికలతో కూడినది. మూలలకు ముఖము చేసి కూర్చొనుట నిషేధము.
భోజన పాత్ర బంగారము దైనను వెండిదైనను శుభమొసుగును. రాగి పాత్ర తామరాకు మొదుగులాకులతో భోజనము ఉత్తమమైనది. రాగి పాత్రను గృహస్థు భోజనము ఉపయోగించరాదు. రాగిది కాని ఇతర లోహములతో చేసిన పాత్ర ఎతి అయిన వాడు ఉపయోగించరాదు. రాగి, స్ఫటికము, రాయి, కర్రతో చేసిన పాత్రలు ఎతికి శుభమగును. 113వ శ్లోకం. 114వ శ్లోకం. అరిటి గర్భమందలి ఆకు మోదుగాకు మధ్యాకు తీగ మొదగాకు ఎందు భుజించుచు చాంద్రాయణ మనర్చవలయను. కడిమి, కోవిదారము, జిల్లేడు, మర్రి, రావి మొదలగు ఆకులలో భుజించిన వాడు తప్పక చాంద్రాయణ వ్రత మనర్చవలయను. ఇనప పాత్ర మట్టితో చేసిన పాత్రయందు లేక భూమి పైన వస్త్రము పైన భుజించు ద్విజులు నరకమును పొందుదురు. కాంస్య పాత్రయందు భోజనము వలన ఆయువృద్ధి, యశోవృద్ధి, బలము, ప్రజ్ఞావృద్ధి కలుగును. అందుచే గృహస్థు కంచు పాత్రలో భోజనము చెయ్యవలెను. పంచ మానాది కంగాను 16 మామముల పర్యంతము ముందు పాత్రయందు భోజనము చెయ్యనగును. 16 మానకమైన ఆ కంచు స్వర్ణ బంగారు పాత్రతో సమమని అందురు. మానకములంటే క్యారెట్లేమో అని రాశారు, ఎన్బి అని పెట్టి. మానికంటే మనం ఇప్పుడు అనేది 2 కేజీలు పట్టిద్ది, దాన్ని మానికంటాము. తలంటు స్నానము, తాంబూలము, కాంస్యపాత్ర భోజనము విధవలకు, బ్రహ్మచారులకు, యతులకు నిషేధము. ఆముదపాకు కుక్క చర్మముతో సమానమని విప్రునకు అందు భుజించుట నిషేధింపబడినది. అటులనే పగిలిన కంచుపాత్రయు నిషిద్ధము. బాగా పగిలిన కంచుపాత్ర యందలి భోజనము నిషిద్ధమని తెలియను. సంధ్యా సమయము భోజనము మహాదోషకరము. పతీతుని సమీపమున విప్రుడు భుజింపరాదు. శూద్రుడు భుజింపగా మిగిలిన అవశేషాన్నమును బ్రాహ్మణుడు భుజింపరాదు. శ్రాద్ధాదినమున బాలురుతో కూడి భుజింపరాదు. శ్రాద్ధ దినమున రాత్రి భోజనము చెయ్యరాదు. ఆపోసనమునకయ్యి భోజనమునకు ముందు భోజన పాత్ర చుట్టూ విడుచుటుకైన నీరు, త్రాగునీరు, నీరు తనకు తానుగా తీసుకోరాదు. తలంటుకొనుట, ఆపోసనమునకు నీరు తీసుకొనుట తనకు తానుగా చేసుకొనరాదు. అటులు చేసిన బుద్ధిమాంద్యమేర్పడును. అందుచే ఈ రెండు కార్యములను ఇతరుల చేతి ద్వారా జరపవలయును. అటులనే మండలము, భోజన పాత్ర క్రింద వేయు ముగ్గు తన ఆకు క్రింద తాను చేసుకోరాదు. అట్లు చేసుకున్న పుత్రునకు హాని, ఆయుక్షీణము జరుగును. ఆపోసన కాలమున నమస్కరించి అభిఘార్యము నెయ్యి వడ్డించుట చేయవలెను. పాయసము మొదట, పప్పు చివరన వడ్డించవలెను. వడ్డించిన అన్నముపై గాయత్రీ మంత్రముతో నీటిని చల్లి ఆకు చుట్టూను త్రిప్పవలెను. పరిచేషణము చేయున్నప్పుడు పగలైన సత్యం తత్వేన అను మంత్రముతోనూ, రాత్రి అయిన ఋతంత్వ అను మంత్రము చేతను చేయవలెను. 128వ అధ్యాయము. కుడివైపున చిత్రగుప్తునకు చిత్రాయ నమః అను మంత్రములు చెప్పుచు బలినివ్వవలెను. వ్రేళ్లతో కొలది అన్నమును వదలవలెను. అలా చేసి నియమంగా నీరు వేసుకొని ద్విజుడైన వాడు ప్రక్షాళన చేసుకోవలెను. ద్విజుడు ఎడమ చేతి చూపుడు వ్రేలు, నడిమి వ్రేలు, బొటన వ్రేలు ఈ మూడిటితో భోజన పాత్ర ఎడమవైపు పట్టుకొని తాకించి కుడి చేతితో ఆపోసనము నీటిని త్రాగవలెను. ఆపోసనమునకై వేసిన జలమును మంత్రపూర్వకముగా త్రావవలెను. ఆపోసనమునకై వేసిన నీటిని వదిలి వేరు నీరును తీసుకొన్నచో అది కుక్క మూత్రముతో సమానము.
చేతిలో ఆపోసన జలముంచుకొని నమస్కరించరాదు. అటులనే ఇతరులను అప్పుడు అతనికి నమస్కరింపరాదు. ఆశీర్వాదమును చెయ్యరాదు. అటులు చేసిన ఇద్దరికిని దోషము వాటిల్లును. శబ్దములను ఉచ్చరించకుండా ఏ విధమైన శబ్దములు చెయ్యక మౌనముగా భుజింపవలయును. మంత్రపూర్వకంగా ఆపోసన జలమును త్రాగి నోటియందు ప్రాణాహుతులను వేసుకొనవలయును. అనగా 3 వ్రేళ్లతో వచ్చిన అన్నము తీసుకొని శరీరమందు గల ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములను 5 ప్రాణములకు ఆహుతును నిచ్చుట. ఆపోసన లేకుండా భుజించిన దోషము కలుగును. గాయత్రిని 108 సార్లు జపించిన బ్రాహ్మణునికి ఆ దోషము విడుచును. ప్రాణహుతుల విధానమును వేదము చెప్పిన విధము తెలుపుదను వినుము. ప్రాణాగ్ని హోత్రము సర్వపాపహారము. స్పర్శ మాత్రముననే అగ్ని దూదిరాశిని దహించినట్టులా ప్రాణాగ్ని హోత్రము వలన సర్వపాపములు నశించును. ప్రాణాహుతుల నిచ్చుటచే ధర్మార్థ కామమోక్షములు సిద్ధించును. వడ్డించిన అన్నమును తాకుతూ భగవద్గీతలో చెప్పిన ఈ క్రింది శ్లోకమును భక్తితో పఠించవలయును. అహం వైశ్యనరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచమ్యన్నం చతుర్విధం. అనగా నేను వైశ్యనరుడు త్రేతాగ్నులలో ఒకటి నయ్యి ప్రాణుల దేహములను ఆశ్రయించి ప్రాణ అపానాదులతో కూడి 4 విధములైన ఆహారమును వచనము చేయుదును. అన్నము బ్రహ్మయ్యని, రసము విష్ణుడని, భుజించువాడు మహేశ్వరుడని ధ్యానించుచు ఎవడు భుజించునో వానికి అన్నదోషము అంటదు. అగ్నిరశ్మి అను మంత్రమును అర్ధసహితముగా ధ్యానించుచు నోటియందు ప్రాణాహుతులను ఒక్కొక్కటిగా క్రమపద్ధతిలో వేసుకొనవలయును. చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, బొటన వ్రేలుతో అన్నము తీసుకొని ప్రాణాయ స్వాహ అని ప్రాణమునకు నోటిలో ఆహూతి వేయవలయును. మధ్యవేలు, ఉంగరపు వ్రేలు, బొటన వ్రేళ్లతో ఆపానాయ స్వాహ అని ఆపానమునకు ఆహుతినియ్యవలెను. చిటికిన వ్రేలు, ఉంగరపు వ్రేలు, బొటన వ్రేలుతో వ్యానాయ స్వాహ అని వ్యానమునకు చిటికిన వ్రేలు, బొటన వ్రేలు, చూపుడు వ్రేళ్లతో ఉదానాయ స్వాహ అని ఉదానమునకు నోటిలో ఆహుతులు వేయవలెను. సమానాయ స్వాహ అని 5 వ్రేళ్లతో ఆహుతిని తీసుకొని సమానమునకు ఆహుతినియ్యవలెను. వాటి స్థానము లేవన హృదయము, గుదము, నాభి, కంఠము అన్ని అంగములు. ప్రాణము హృదయమున ఆపానము, గుదస్థానమున వ్యానము, నాభియందు ఉదానము కంఠమున సమానము సర్వాంగములయందుండును. ప్రాణాహుతులుగా ఇచ్చిన అన్నమును దంతములతో తాకకుండా నాలుక సహాయముతో మృంగవలయును. మౌనియయి భుజింపవలయును. 5 మంత్రములతో ఆహుతులను తీసుకొనున్నప్పుడు మౌనము సర్వార్థ సాధనము. స్నానము చేయనప్పుడు మౌనము పాటింపకపోయినా ఆ ఫలమును వరుణుడు గొనిపోవును. హోమ సమయమున మౌనముగా ఉండకపోయినా వాని లక్ష్మి వెడలిపోవును. భుజించినప్పుడు మౌనముగా నుండని వానికి అకాల మృత్యువును సంభవించును. మౌనముగా భోజనము చేయుడుము. సంభవము కానప్పుడు ప్రాణాహుతులు తీసుకొన వరకునైనను తప్పక మౌనము పాటించవలెను. తండ్రి బ్రతికియున్న వానికిని జ్యేష్ఠ సోదరునికిని మౌనమక్కరలేదు. అయినను శ్రద్ధాభోజనమందు మౌనమపస్యమే. ముందు తీపి పదార్థమును తినవలెను. మధ్యన పుల్లనిది కఠినమైన పదార్థములను భుజింపవలెను. భోజన మధ్యమున ద్రవ పదార్థమును అటులనే కఠినమైన వాటిని చివరన తీసుకొనరాదు.
చేదుగల వానిని ద్రవాన్నమును ఎల్లప్పుడూ చివరగా భోజనము చేయవలయును. ముందు వెనకలుగా భుజించిన బలమునకు హాని, శీఘ్రముగా భుజించుట ఉత్తమము. ఆవు నీరు త్రాగునంత కాలములో భోజనము చేయవలెను. మేకవలే త్వరితముగా భుజించుట సుఖప్రదము. భోజనము 8 ముద్దలు తినవలయునో మునులు చెప్పినది తెలుసుకున్నాము. సన్యాసులకు 8 గ్రాసములు ముద్దలు అని చెప్పిరి. గృహస్థుకు 32 గ్రాసములు అంటే ముద్దలు. వానప్రస్థుడు 16. ఈ రెండింటికి మధ్య తనకు వలసినన్ని గ్రాసములు బ్రహ్మచారికి. నోరు పట్టినంత తీసుకొనవలయునే కాని గ్రాస ప్రమాణం అధికముగా నుండరాదు. తినునప్పుడు పాత్రయందు ఆహారము పడినా అది ఉచ్ఛిష్టమనబడును. అది తిరిగి తినరాదు. వాడు తన ఉచ్ఛిష్టమును తానే తిన్నవాడగును. ముద్దలో సగమును నోటియందుంచి మిగిలిన సగమును పాత్రయందు పెట్టి తర్వాత ఆ పాత్రయందుంచిన సగమును తినువాడు చాంద్రాయణ వ్రతము చేయవలెను. ఒకే పాత్రయందు ఇతరులతో కూడి ఎప్పుడునూ భుజింపరాదు. ఉపనయనము కాని బాలునకు వివాహము కాని కన్యకు దోషము లేదు. అన్నియు కొంత మిగిల్చి తినవలెను. నెయ్యి కలిపిన పాయసమును ఉప్పును నేతిని మిగల్చకుండా పూర్తిగా భుజింపవలెను. ఈ మూడింటిని భోజన పాత్ర యందు ఎప్పుడు మిగిలించరాదు. భోజన పాత్రమును ఒకసారి ఎడమ చేతితో పట్టి తినిన మధ్యలో ఆ చేతిని పాత్ర నుండి తీయరాదు. భోజన సమాప్తి వరకు ఆ చేతిని పాత్ర కానించియే ఉంచవలెను. మొదలు పట్టుకున్న చేతిని మధ్యలో వదిలిన ఆ తర్వాత భుజింపరాదు. మొదటనే పట్టుకొనకుండా ఉండిన దోషము లేదు. తలపై వస్త్రమును వేసుకొని అన్నపానీయములు తీసుకొనరాదు. తలపై వస్త్రమును వేసుకొని అన్నపానీయములు తీసుకొనరాదు. ఎడమ పాదముపై చెయ్యి ఉంచుకొని తినరాదు. అట్లు చేసిన తిన్న అన్నము రాక్షసుల పాలగును. ఎడమ పాదముపై హస్తము నుంచి తినువాడు రోగగ్రస్తుడగును. వేళ్లు చాపుకొని తినవాడును రోగియే అగును. వ్రేళ్లు చాచుకొని భుజించువాని దోషమును మాంసభక్షణ చే కలుగు దోషము అని మహాత్ములు వచించిరి. గుర్రము నెక్కి కాని ఏనుగు నెక్కి కాని దేవాలయమునందు కాని శ్మశానమునందును పరుండ చోటను ఎప్పుడునూ భుజింపరాదు. చేతియందు అన్నముంచుకొని దానిని తీసుకొని తినరాదు. తడి వస్త్రముతో తినరాదు. మోకాలు వెలుపలికి చెయ్యి ఉంచుకొని తినరాదని శాస్త్రం ఎరిగిన వారు తెలిపిరి. జంధ్యమును ఉపవీతముగా ఉంచుకొనియే సవ్యంగా ఉంచుకొనే భుజించవలేను. పాదుకులను ఎదుట ఉంచుకొని కాని ధరించకాని ఎప్పటికీ భుజింపరాదు. అన్నపు ముద్దను నీటిని కందమూలములను చెరుకుగడను దేనినైనను సగము తిని మిగిలిన దానిని భోజన పాత్ర యందుంచిన అది ఉచ్ఛిష్టమగును. దానిని మరలా తిన్న ఉచ్ఛిష్టమును తిన్నట్లే అగును. స్నానము చెయ్యకనే భుజింపరాదు. స్నానము చెయ్యక హోమము చెయ్యరాదు అన్నది నియమము. ఒకవేళ అటులు తినినచో వాడు కీటకములను తిన్నవాడగును. ఆకు వెనక వైపున ఆకును బోర్లించి దానిపై భోజనము చెయ్యరాదు. దీపము వెలిగించకుండా చీకటిలో తినరాదు. చీకటిలో తిన్నవాడు కీటకములు తిన్నవాడే అగును. భోజన సమయమున దీపము ఆరిపోయిన సూర్యుని స్మరించి మరలా దీపమును వెలిగించి తర్వాతనే తినవలెను. దీపము వెలిగించిన తర్వాత భోజన పాత్ర యందు మిగిలి ఉన్న దానినే తినవలెను. దానిని తీసివేసి వేరే అన్నమును పెట్టుకొని తినువాడు దోషయుక్తుడగును. వెంట్రుక తాకిన అన్నము విసర్జించవలెను. భోజన సమయమున కథలు చెప్పరాదు. దిక్కులను చూచుచుండరాదు. ఆకాశము వైపు చూడరాదు. భార్యకు మిగల్చకుండా తినుట దోషమగును. స్త్రీకి అన్నము మిగిల్చకుండా తిన్నవాడు మహాపాతకుడని తెలియవలెను. దేవుని ఎదురుగాను శూన్య గృహమందును నీటి సమీపమునను సంధ్యా సమయమునను భుజింపరాదు. భోజన పాత్రను రాతిపై ఉంచుకొని ఎప్పుడునూ తినరాదు. వడ్డించు శ్రీముఖమును చూచుచూ తినరాదు.
ఒకే ఇంటి ముందు ఒకే కాలమున భార్యతో కూడి వేరు వేరు పాత్రల్లోనైనను భుజించినచో అది ఉచ్చిష్ట భోజనమే అగును. నీరు గ్లాసునందుండి సగము త్రాగి ప్రక్కన ఉంచి మరలా వాటినే త్రావిన అది మద్యపానము చేసిన దోషము అనుటిలో సంశయము లేదు. 176వ శ్లోకం. వస్త్రమందలి నీటిని పిండి త్రావిన వానికి దోషము సంభవించును. వస్త్రమందలి నీరును త్రావినచో ఘోర నరకమును పొంది కుక్క జన్మనెత్తును. శబ్దము చేయుచు నీరు ద్రావినను జురుకును శబ్దముతో పాయసాదులు తిన్నను అది సూరపానముతో సమము. నిలుచుండి నీరు త్రావువాడును నీటియందు దిగి ఆ నీరును నోటితో త్రావువాడును మద్యమును త్రావినట్లే. దోసులు ఎందున్న నీరు ఎడమ చేతి ఎందున్న పాత్రలోని నీరును త్రావిన అది మద్యపాన సమము. సభలయందు ఒకే ఆసనమున కూర్చుండుట పరుండుట చేసినను నీరు త్రావినను అది మద్యపాన సమము. వేరు వేరు పాత్రములతో అన్నము పెట్టరాదు. భోజన సమయమున రజస్వాల బయట ఉన్న స్త్రీను చూడరాదు. కుక్కను చూడరాదు. హీనజాతి చండాలురు చూడరాదు. భోజన సమయమున వారిని చూచిన వారి మాటలు విన్నను తినుచున్న అన్నమును నోటియందున్నను విడిచి లేవవలయును. రోకలి రోలు తిరగలి ఆదిగా గల ధ్వనులు వినబడుచున్నంత వరకు కలహము అపశబ్దము వినరాని మాటలు వినబడినప్పుడు భోజనము మానవలెను, భోజనము ఆపవలెను. భోజన భక్తి ఎందు తెలియని వ్యక్తి ఉన్న ఎప్పుడునూ భుజింపరాదు. అజ్ఞాత దోష నాశనముకయ్యి భస్మముతో పంక్తిని వేరు చేయనగును. లేచిపోయిన ద్వారము నుండి లేకపోయిన భోజన భక్తి ఎందు తెలియని వ్యక్తి ఉన్న ఎప్పుడునూ భోజించరాదు. అజ్ఞాత దోష నాశనమునకై భస్మముతో పంక్తిని వేరు చెయ్యనగును. లేకపోయిన ద్వారము నుండి నడక మార్గముచే కాని స్తంభము చాటు చేసుకొని కాని నీటిధార చేసుకొని కాని పంక్తిని వేరు చేసిన దాని వలన దోషము లేదు. స్త్రీ నల్లని వస్త్రము ధరించి వడ్డించినను గోచి లేకుండా అంటే గోచి పోసు కట్టుకుంటారు అట్లా చీర ధరించిన స్త్రీ వడ్డించినను ఆ అన్నము ఉచ్చిష్టమని ఎరుగుము. ఈ తీరున విచారణ చేసి విద్వాంసుడు భోజనము చేయుట ఉత్తమము. వికిరద విలోహితే అను మంత్రముచే తినగా మిగిలిన అన్నాదులపై అభిమంత్రించవలెను. అన్న మంత్రములు చర్చించుటలో అన్ని మంత్రములు ఉచ్చరించుటలో మంత్రశ్రేష్ఠ అయిన ఋషిని ఛందస్సును దేవతను వినియోగమును స్మరించుట కర్మ తెలిసిన వాని కర్తవ్యము. మంత్రముచే అభిమంత్రించిన ఆ అన్నశేషమును భోజన పాత్ర నుండి నేలపైకి త్రోయవలెను. దానిని ఉచ్చిష్టమును తిను జీవులకు వదిలివేయవలెను. తర్వాత ఉత్తరాపోసనము తిరిగి నీరు త్రాగవలెను. ఉత్తరపోసనకై వేసుకున్న నీటియందు సగము జలమును రౌరవే పుయా నీలయే అను మంత్రమును పఠించుచు క్రిందికి తోసిన ఆహారము పోయవలెను. తదుపరి బయటికి వెళ్ళి పుక్కిలించి ఉమిసి చెయ్యిని కడుగుకొనవలెను. ముందుగా పుక్కిలించినదే చెయ్యి కడుగుకొనుట ఆత్మహత్య వంటిది. ముఖము నోరును కడుగునప్పుడు నోటిలో చూపుడు వ్రేళ్లు నుంచి శుభ్రపరచరాదు. మధ్య వ్రేళ్లతో నోరును శుభ్రపరచుకొనవలెను. లేనిచో రౌరవ నరకము ప్రాప్తించును. చేతులు బాగుగా కడగా శుభ్రము చేసి కొననదే దంతములను శుభ్రము చెయ్యరాదు. చేతి ఎందున్న పవిత్రమును తీసి నైరుతి దిశవైపు పడవేయవలెను. తర్వాత పాదములు కడుగుకొని ఆచమానము చేసి చేతిలోనికి తీసుకున్న నీటిని
అంగష్టేతి అని జపించి తన 2 కళ్లపై చల్లుకోవలెను. ఇట్లెవడు చేయుడో వాడు కంటి రోగగ్రస్తుడగును. చేతినీటిని కండ్లపై చల్లుకొన్నచో చక్కని చూపు కలవాడగును. తర్వాత 2 మారులు ఆచమానం చేసి అయం గౌరీ అను మొదలగు మంత్రములను చెప్పిన రీతిగా జపించి ద్రూపదాది అను మంత్రమును, ప్రాణనాం గ్రంథి అను మంత్రమును జపించవలెను. ఈ మంత్రములను జపించి కూర్చుండి తన బొడ్డును తాకవలెను. తదుపరి 2 మారులు ఆచమించవలెను. అగస్తుని, కుంభకర్ణుని, బడబానలమును, వాతాపిని స్మరించి శర్వాతి మంత్రమును ద్విజుడు జపించవలెను. తండ్రి ఉన్నవాడు అగ్నివేడిమితో చేతులను కాపుకొనవలెను. అతను పెద్దన్న అయినచో చేతులను తనపై వస్త్రముతో శుభ్రముగా తుడుచుకొనవలెను. అటుపైన శ్రీగురిని కులదైవమును స్మరించవలెను. బ్రాహ్మణులకు భోజన విధానమి రీతిగా తెలుపబడినది. అటుపైన శ్రీగురిని కులదైవమును స్మరించవలెను. బ్రాహ్మణులకు భోజన విధానమి రీతిగా తెలుపబడినది. శ్రీగురుడు తెలిపినదంతయు విన్న ఆ బ్రాహ్మణుడు శ్రీగురునితో ఇట్లనెను: స్వామి, మీరు తెలిపిన భోజన విధిని వింటిని. నిషేధించి వలసిన అన్నమును కూడా తెలుప ప్రార్థన. ఈ మాటలు వినిన శ్రీగురుడు సంతుష్టుడయ్యి ఇట్లనెను: బ్రాహ్మణుడా వినుము, ప్రేమతో నీకు తెలిపెదను. 202వ శ్లోకం. గంగాధర తనయుడైన సరస్వతియను వాడ విషయమంతయు తెలుపుచున్నాడు. ఓ శ్రోతలారా, సావధాన చిత్తముతో వినుడు. 204వ శ్లోకం. శ్రీగురుడిట్లు చెప్పుచున్నాడు: వైశ్యదేవము చేయని అన్నమును, ఉప్పు కారము ఎక్కువగా ఉన్న ఆహారమును, అనేక మందికయి ఒక చోట చేసిన అన్నమును విడవవలెను. తెల్లవంగను, తెల్ల ఉల్లిని, నీరుల్లిని, వెల్లుల్లిని, పుట్టగొడుగును, కుస్సుతులు వండిన అన్నమును విడవవలెను. ప్రవాహమునందు వచ్చు క్రొత్త నీరు 3 రోజుల వరకును, మేక, ఆవు, ఏనుగు యొక్క పాలను ఈనిన 10 రోజుల వరకును మాడిపోయిన అన్నమును విడవవలెను. గోర్లు, వెంట్రుకలు కలిసి ఉడికిన అన్నమును, గ్రద్ద, కోడి, కాకి, పిల్లి మూతి పెట్టిన అన్నమును విడవవలెను. ఆవు, ఎలుకలు మూతితో తాకిన అన్నమును, వెంట్రుకలు పడిన అన్నమును, అవి తాకిన ఉచ్ఛిష్టము ముట్టిన వానితో సమానముగాన విడవవలెను. ఒక చేతితో పెట్టిన దానిని గరిటెతో పెట్టవలసిన దానిని చేతితో పెట్టినను, చేతితో పెట్టవలసిన దానిని గరిటెతో పెట్టినను పరిత్యజించవలెను. నేతితో కలిసినదియు, నూనె, పాలు, నెయ్యితో చేసిన పదార్థములు పాసిపోయినచో వాటిని విడవవలెను. రాత్రి నిలవయుండి వాసన పట్టిన కుళ్ళిన అన్నము వర్జ్యనీయము. బ్రాహ్మణునిచే అమ్మబడిన గోరసములను, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని విడవవలెను. మంటలో కాల్చిన ఆహారమును విడవవలెను. లడ్డూలు, మినపపిండితో చేసిన వంటకములు మురిగిపోవని విశ్వాసము. పేలాలు, పేలపిండి కూడా పరియుషితములు కావు, పాసిపోవు. వీటిని వదిలి మిగిలిన ఆహారమును నిల్వయుండిన తినరాదు. కందమూలముచే పక్వమైనది, బెల్లము మొదలగు వానితో ఉడికిన పాయసము, జాము గడిచిన, రాత్రి గడిచిన దానిని విడవవలెను. పరిష్యతము, మురిగిపోని కాని పదార్థమును దాచి ఉంచవలెను. అశుచిచే తాకబడిన పదార్థమును విడవవలెను. నువ్వులు కలిపిన వంటకములను పగటియందు మాత్రమే తినవలెను. రాత్రియందు నువ్వులు కలిపిన ఆహారమును తప్పక వర్ణించవలెను. రాత్రులందు నువ్వులు కలిపిన ఆహారమును తప్పక వర్జించవలెను. ఉసిరిక, గుమ్మడికాయ, పొట్ల, బిల్వము, మారేడు, కందమూలములను పాడ్యమి నాడు తినరాదు. స్వర్గోపవర్గములు, ఇహపరసుఖములు కోరువాడు
అష్టమి నాడు మేడిపండును రాత్రులందు, సప్తమి ఆదివారములందు ఉసిరికను తినరాదు. శుక్రవారమున మారేడు ఫలమును, శనివారమున సెమి అంటే జమ్మి ఫలమును తినిన వాని సంపద వీడుననుట నిస్సంశయము. రాత్రి యందు ఉసిరికను తిన్నచో వాని బుద్ధి ప్రజ్ఞ నశించును. సప్తమి ఆదివారాల యందు ఉసిరికను తిన్నచో వీర్యము నశించును. ఇది తెలుసుకొని ఆహార నియమము పాటించవలెను. వక్కలు సున్నము చేర్చిన తాంబూలమును ముందుగా బ్రాహ్మణునికిచ్చి తాను వేసుకొనవలెను. ఒక పోక చెక్కను దానము ఇచ్చిన చేసిన సుఖము కలుగును. 2 పోకలు నిలిచిన ఒక పోక చెక్కను దానము ఇచ్చిన చేసిన ముఖము కలుగును. ఒక పోక చెక్కను దానము చేసిన సుఖము కలుగును. 2 పోకలునిచ్చిన ఫలితము శూన్యము. 3 మహద్భాగ్యప్రదము. 4 పోకలునిచ్చిన దుఃఖమును కలిగించును. పోకలు అంటే వక్క. 5 ఒక్కలనిచ్చినచో ఆయుష్ అభివృద్ధి చెందును. 6 ఒక్కలనిచ్చిన మృత్యు ప్రథము. తమలపాకు తొడిమ వ్యాధిని కలిగించును కాన దానిని తీసివేయవలెను. ఆకు చివరను తిన్నచో పాపము. తమలపాకు పొడి హానిని కలిగించును. తమలపాకు వెనక ఈనెలు తిన్నచో బుద్ధి నశించునని మునులు తెలిపిరి. తాంబూలమున 2 తమలపాకులు వేసుకొనుట వలన ఐశ్వర్య నాశనము కలుగును. తమలపాకు లేకుండా నోటియందు వక్కను మాత్రమే ఉంచుకొనిన వానికి ముఖముండదు, సుఖముండదు. తమలపాకు లేకుండా నోటియందు వక్కను మాత్రమే ఉంచుకొనిన వానికి సుఖముండదు. 7 జన్మలు దరిద్రమును అనుభవించు 7 జన్మలు దరిద్రము అనుభవించి చివరికి అజ్ఞాని బుద్ధి లేనివాడు అగును. యతి కాని, బ్రహ్మచారి కాని, విధవ కాని, ముట్టు అయిన స్త్రీ కాని తాంబూలమును వేసుకున్న మాంసమును కల్లును భక్షణ చేసిన దోషమును పొందును. తర్వాత మధ్యాహ్న భోజనము తర్వాత పురాణాదులు వింటూ కాలక్షేపము చేసి సాయంకాలమున సంధ్యావందనం ఆచరించవలెను. సాయంత్రము సూర్యుడు అస్తమించుటకు పూర్వమే మొదట తెలిపినట్లుగా అర్ఘ్యమును విడవవలెను. కూర్చుండి 3 పర్యాయములు అర్ఘ్యమును విడవవలెను. కాలాతిక్రమణం అయినా అంటే కాలం అతి ఎక్కువ అవుతాయి, టైం ఎక్కువ అవుతాయి. 4 అర్ఘ్యములు విడవవలెను. గాయత్రిని జపించి మంత్రపూర్వకంగా వరుణోష స్థానము చేయవలెను. గురువులకు నమస్కరించి ఔపాసన హోమమాచరించవలెను. కావలసియున్న రాత్రి పాలు కలిపిన అన్నము తినుట ఉత్తమము. అన్ని పరిచేషణము ఋతం తత్వేన అను మంత్రముతో చెయ్యవలెను. ఇదివరలో చెప్పిన విధానమున రాత్రి భోజనము చెయ్యవలెను. రాత్రి జాము పొద్దు వరకు ప్రహార పర్యంతం రాత్రి కావలి వాడు కోత వెయ్యి వరకు వేదాభ్యాసము చెయ్యవలెను. ఆ తర్వాత అంతయు లేచినది మొదలు నాడు చేసినదంతయు ఈశ్వరార్పణ మనరించి శయనించవలెను. పరుండు విధానమును తెలిపెదెను. పూర్వము పరాశర మహర్షి మునులకు తెలిపిన సంగతే ఇది. పరుండు మంచము నిర్మలమైనదిగా ఉండవలెను. 3 కోళ్ల కలది విరిగినది పరుండుటకు పనికిరాదు. పిప్పలము, రావి, ఉదంబరము, మేడి, మర్రి కర్రలచే తయారైన మంచము పనికిరాదు. గట్టి కర్రతో మంచము చేయించుకొనవలెను. నేరేడు కర్ర, ఏనుగుదంతము, ఎముకలచే చేసినది, పాడైన కర్రలతో చేసిన మంచము పనికిరాదు. మంచము చేయుట కూడా మంచి ముహూర్తమున శుభకాలమును చూచుకొని ప్రారంభించవలెను. ఎప్పుడు ధనిష్ఠ, భరిణి, మృగశిర నక్షత్రముల యందు మొదలుపెట్టరాదు. ఆదివారమున ప్రారంభించిన మహాబలమును, సోమవారమున మహాసుఖమును, మంగళవారమున మహాదుఃఖమును, బుధవారము అయిన మహాపీడ కలుగును. గురువారమును మంచము చేసిన 6 పుత్రులు కలుగును. గురువారము మంచము చేసిన 6 పుత్రులు
కలుగుదురని మహర్షులు తెలిపిరి. శుక్రవారమున విశేష పుత్రలాభమని తెలిపిరి. శనివారమున మృత్యువని తెలియవలెను. తన ఇంటియందు తూర్పు దిక్కునకు తలుపు ఉంచియు తల ఉంచియు అత్తవారింట ఉత్తర దిక్కునకు పాదములు ఉంచియు పరుండవలయును. పరాయి చోట పడమటి తలగా పరుండుట విధి. ఎప్పుడునూ బ్రాహ్మణుడు దక్షిణమునకు పాదములుంచి పరుండరాదు, మూలలకు పాదములుంచి పరుండరాదు. ఋషులు నడిచిన సన్మార్గమున ప్రవర్తించదలిచిన వాని పద్ధతి ఇది. తలవైపు మంగళ ద్రవ్యములుంచిన జలపాత్రము నుంచుకొనవలెను. రాత్రి సుక్తము పఠించి జన్మమును బాపు శ్రీహరిని స్మరించవలెను. అగస్త్యుని, మాధవుని, ముచికుందుని, ఆస్తుకుని, కపిలుని స్మరించి నర్పస్తుతిని చెయ్యవలెను. ద్విజుడు జందెమును నీవీతిగా ఉంచుకొని పరుండవలెను. పరుండటను నిషేధించిన స్థానములను వినుము. జీర్ణమైన పాతబడిన ఇల్లు, అటులనే జీర్ణ దేవాలయమును పరుండరాదు. దేవునుకు విగ్రహమునకు ఎదురుగా 4 మార్గములు కోడలయందు, అటులనే తల్లి, తండ్రి, గురువు వీరు పరుండ స్థానమున పరుండరాదు. పొట్టల దగ్గర నీరు దగ్గర అంటే జలాశయాల దగ్గర, సరస్సుగట్టున, నదుల పరివాహ స్థానములందు ఇది ఘోరమైన స్థలమని చెప్పబడు ప్రదేశమున పరుండరాదు. తీయని పదార్థములు ఉంచిన సమీపమున, ధాన్యాగారమున, పడిపోయిన ఇంటియందును పరుండరాదు. గురువుల దగ్గర మంచము పైన పరుండరాదు. నగ్న దిశములతో నగ్నముగా తల కట్టుకొని తడి వస్త్రమును కట్టుకొని ఆకాశము క్రిందను దీప సమీపమున పరుండరాదు. రజస్వాల స్త్రీ పరుండయున్న ఆమెకు ముందు భాగమున, వెనక భాగమున 4 చేతుల దూరము లోపల పరుండరాదు. ప్రథమాయమమున, చివరి యాయమున అంటే జామనమాట, 4వ యామయమున, 4వ జామున రజస్వాల ఉన్న చోట పరుండరాదని కొందరు వ్రాసిరి. నాకు తోపింపచేసిన అద్దమును పైన వ్రాసితిని. ఉపనీతముగా ఎడమ భుజము వైపు జందెము వేసుకొని నిద్రించవలెను. భగవీక్షణము, ఆయుక్షీణము పరుండనప్పుడు దీపము నార్పవలెను. నీలవస్త్రము ధరించినప్పుడు పిండోత్పత్తి అయిన అది చండాల సమము. అందుచే గౌర తెల్లని వస్త్రము ధరించుట ప్రశస్తమైనది. రజస్వాల కాని భార్య సంగమము దోషము. రజస్వాల కానిదే సంస్కరింపబడిన భార్య సంగమము దోషము. కన్య 10 సంవత్సరములు వయసు తరువాత రజస్వాలయగును. అందుచే రజస్వాల కాకమునిపే వివాహము చెయ్యుట సర్వ ఋషులకును సమ్మతము. స్త్రీకి ఋతుకాలము సమీపించినప్పుడు దానిని దాటివేస్తూ గ్రామమును వదిలి బయట గ్రామాలకు వెళ్ళు. భర్త నిశ్చితముగా భ్రూణ హత్య దోషమునందును గొడ్రాలు అనేక పుత్రులు కలది ముదసలి అయిన స్త్రీలు పట్ల ఋతుకాల అతిక్రమణ దోషము లేదు. అటులనే విరక్తుడైన పురుషునకు దోషము లేదు. ఋతుమతి అయిన 4వ దినమున కలిసిన అల్పాయుష్కుడైన పుత్రుడు కలుగును. 5వ దినమున కన్యయు, 6వ దినమున కలిసిన పుత్రుడు కలుగుదురు. వేసి దినములయందు స్త్రీ శిశువును, సరిదినములలో కలిసిన పురుష శిశువును కలుగును. రజస్వాల అయిన 16 దినములు స్త్రీకి ఋతుకాలము. ఈ దినములందు చంద్రబలమును చూచుకొనవలెను. తెలివైనవాడు పగలు మూల మఘ రేవతి పర్వదినములందు స్త్రీ సంగమమును విడవవలెను. సంగమ సమయమున ఇరువురును కోపముతో నుండరాదు. సంతోషముగా ఉన్న ఫలితము
మహత్యము కలదియగును. నిషేక సమయమున చిత్తమును బట్టి సంకల్పాదులుండునో కలగబోవు పిండమును అట్టి గుణసంపదలనే కలిగియుండును. అందుచే సత్వగుణము కలిగియుండవలెను. ఇది పరాశరమునిచే తెలపబడిన బ్రాహ్మణాచారములు ఋషులందరి చేతను పరమాధారముతో గ్రహించబడినది. శ్రీగురుడ బ్రాహ్మణునితో విప్ర నాచే చెప్పబడిన ఆచారమును పాటించిన వానికి దీనత్వము ఎట్లు కలుగును. వానికి దేవతలను వందనమాచరింతురు. కామధేనువు వాని ఇంట నివసించును. వాడు అఖండలక్ష్మి సంపన్నుడయ్యి పుత్ర పౌత్రాదులచే సుఖించును. ఆచారవంతుడు శతాయుష్మంతుడగును. వానికి లెక్కలేనన్ని పాపములు ఉన్ననూ నశించును. వానికి కలికాల భయము లేదు. వాడు క్రమముగా జ్ఞానియగును. వానిని చూచి కాల మృత్యువే చలించును. అట్టిచో వానికి అపమృత్యువెక్కడిది. అందుచే ఓ ద్విజశ్రేష్ఠుడా, సదాచారమును పాటించుము. శ్రీగురుని వాక్యములను విని ఆ బ్రాహ్మణుడు శ్రీగురుని పాదములు కెరిగి ఇట్లనెను. ఓ కృపాబ్ధి సద్గురు, మీ ఉపదేశము నాకు లభించెను. మీ నిజభక్తులను ఉద్ధరించుటకయ్యి భూతల మంద అవతరించిన ఋషికేశులే మీరు. నా తపస్సును హరించి జ్ఞానోదయ ప్రకాశము నొసంగితిరి. ఇట్లు పలికి మరలా శ్రీగురుని పాదములు పట్టుకొనెను. శ్రీగురుడు సంతుష్టినంది మిక్కిలి ప్రసన్నుడయ్యి ఆ బ్రాహ్మణునితో ఇట్లనెను. ఆచారమును ఓ ద్విజుడా నీకు విస్తారముగా చెప్పితిని. పరాన్నమును వదిలి ఆచారమును పాటించుము. దాని వలన సుఖమును పొందుము. దాని వలన ఏ కోరికలను కలిగియున్నవో అవి అన్నయూ నిశ్చయముగా సిద్ధించును. కన్యలను పుత్రులను కలిగి సుఖముండి అంతమును మోక్షమునంద కన్యలను పుత్రులను కలిగి సుఖముండి అంతమున అంటే చివరిన మోక్షమునందుదవు. ఇట్లు వరములను పొంది ఆ విప్రుడు తన గృహమునకు వెళ్ళెను. అతడు ఆపై శ్రీ గురు వాక్యానుసారము కర్మనాచరించి సకలాభిష్టములను పొందెను. సిద్ధుడిట్లనెను. నామధారిక, ఈ గురి చరిత్రము పవిత్రమైనది. ఇది విన్న మూఢుడైనను త్వరలో బ్రహ్మజ్ఞాని కాగలడు. మంచి రసోత్తరమైన ఈ కథ అజ్ఞానమును చీకటియందున్న వారికి ప్రకాశమొసంగును. ఇది విన్న మాత్రమున ఏమి కోరినా అది సిద్ధించును. మంచి రసోత్తరమైన ఈ కథ అజ్ఞానమును చీకటి ఎందున్న వారికి ప్రకాశమొసంగును. ఇది విన్న మాత్రమున ఏమి కోరినా అది సిద్ధించును. గంగాధర సుతుడైన సరస్వతి అను వాడు గురుచరిత్రమును కల్పవృక్షముతో సమానమైన దానిని చెప్పెను. ఇది త్వరితముగా సకలాభిష్టములను నెరవేర్చును. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతేయతి విరచితాయాం శ్రీ గురు సహితాయాం కర్మఖండే 37 అంటే 37వ అధ్యాయం. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. ఇది గంగాధరాత్ముజుడైన సరస్వతీయను వారిచే రచింపబడి నృసింహ సరస్వత్యోపాఖ్యానమనడి పేరున గల మహారాష్ట్ర భాషయందలి చరిత్రకు సమాంతరమైన అర్థముతో సంస్కృత భాషయందు
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజు యతులు వారిచే వ్రాయబడిన శ్రీ గురు సంహితకు శ్రీ బోధానందేంద్ర సరస్వతీయతులు ఆదేశానుగ్రహముచే శ్రీ సాయినాథుని కృపాకటాక్షము వలన ఆపస్తంభ శాఖీయుడు, గార్గయస గోత్రుకుడు, వెదురూరు వంశ సంజాతుడు, శ్రీ మహాదేవరావు, శ్రీమతి లక్ష్మీ సుబ్బమ్మ పుణ్యదంపతులు కుమారుడు అయిన నారాయణరావు శ్రీ గురు సంహిత ఎందలి సంస్కృత శ్లోకములను యథాతథముగా తెలుగు లిపియందు భావార్థ సహితముగా వ్రాసిన శ్రీ గురుచరిత్రమా అను ఈ గ్రంథమును కర్మకాండ ఎందలి 37వ అధ్యాయము. కర్మకాండ సమాప్తము. ఓం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి తస్సత్. 36, 37 అధ్యాయుల పారాయణ ఫలితము. ఉత్తమ జ్ఞానసిద్ధి. ఓం శ్రీ శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.